శ్రీమాత్రే నమః. ఈ సంకేతాలు కనిపిస్తే మృత్యువు సమీపించిందని అర్థం. శివమహాపురాణంలో పుట్టుక, మరణం రెండింటికి సంబంధించిన అనేక విషయాలను పరమేశ్వరుడు వివరించాడు. ఒక వ్యక్తి తన పుట్టుక, చావుకి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. శివపురాణం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి కనిపించే కొన్ని సంకేతాలు ప్రస్తావిస్తుంది. మీకు అలాంటి సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నమైందని అర్థం. శివపురాణం ప్రకారం మరణానికి సంబంధించిన సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే కొన్ని నెలల ముందు శరీరం అకస్మాత్తుగా నీలిరంగులోకి మారుతుందట, లేదా శరీరంపై ఎర్రటి గుర్తు కనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపించిన తర్వాత ఆ వ్యక్తికి అతి తక్కువ సమయంలోనే మరణం సంభవించే అవకాశం ఉందని అర్థం. ఒక వ్యక్తి శరీరంలో కొన్ని భాగాలు పనిచేయడం మానేస్తే అలాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంటుందని శివపురాణంలో వివరించారు. అలాగే ఒక వ్యక్తి ఎడమ చేయి నిరంతరం మెలితిప్పినట్లు, లేదా శరీరంలోని మరేదైనా భాగానికి నొప్పి కలుగుతోందని మీరు చాలాసార్లు వినుండొచ్చు. అయితే ఒక వ్యక్తి ఎడమ చేయి మెలితిప్పినట్లు, లేదా నోటి లోపల ఉన్న అంగుటిపై భాగం పొడిబారడం ప్రారంభిస్తే శివపురాణం ప్రకారం దాదాపు అతి తక్కువ సమయంలో అతనికి మరణం సంభవిస్తుందని అర్థం. అంతేకాకుండా మరణ సమయం సమీపిస్తున్న వ్యక్తి నీటిలో నూనె, నెయ్యి లేదా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడలేనప్పుడు మరణం ఆసన్నమైందని తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.